Hi students, welcome to ACE MSET online classes. ఈ రోజు ఈ వీడియోలో TSEAP సెట్ 2024 సంబంధించి హాల్ టికెట్స్ అనేది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎప్పటి నుంచి హాల్ టికెట్స్ని డౌన్లోడ్ చేసుకోవడానికి అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ అనేటువంటిది అందించడం జరిగింది. ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం అనేటువంటిది వచ్చినప్పుడు హాల్ టికెట్స్లో ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి, ఎలా దాన్ని రిజాల్వ్ చేయాలి, వాటికి సంబంధించిన పూర్తి సమాచారం అనేది ఈ వీడియోలో చూద్దాం. ఓకే రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గైస్, మీరు TSEAP సెట్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లోకి ఎంటర్ అయిన తర్వాత సో ఫైనల్గా మీకు ఇక్కడ చూడొచ్చు, ఇలాంటి ఒక వెబ్ పేజ్ అనేటువంటిది ఓపెన్ అవుతుంది. సో దీన్ని కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్లయితే చూడొచ్చు, మనకి ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ అని కనిపిస్తుంది కదా. సో దీనిలో స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3. సో దీని కింద చూడండి డౌన్లోడ్ హాల్ టికెట్స్ అనేటువంటిది ఉంది. సో ఈ ఆప్షన్ని మనం క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇలాంటి ఒక విండో అనేటువంటిది ఓపెన్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ అని, సో నెక్స్ట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్ అని, నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ అని ఉంటుంది. రిజిస్ట్రేషన్ నెంబర్ అంటే అప్లికేషన్ మీరు ఫిల్ చేసిన తర్వాత మోస్ట్లీ మీకు చూడొచ్చు ఒక బార్ కోడ్ అనేటువంటిది వస్తుంది. ఆ బార్ కోడ్కి పైన రిజిస్ట్రేషన్ నెంబర్ అనేటువంటిది ఉంటుంది. ఓకే, ఆ నెంబర్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ మీరు ఆల్రెడీ క్వాలిఫై అయినటువంటిది ఇంటర్మీడియట్ ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో దాని హాల్ టికెట్ నెంబర్ అనేటువంటిది ఇక్కడ మెన్షన్ చేయండి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్. సో ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఫైనల్గా మీకు హాల్ టికెట్ అనేటువంటిది డౌన్లోడ్ అవుతుంది. అయితే ఆల్రెడీ ఇంజనీరింగ్ స్ట్రీమ్ సంబంధించి హాల్ టికెట్స్ని ఎప్పటి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటే May 1 నుంచి డౌన్లోడ్ అనేటువంటిది చేసుకోవచ్చు. ఓకే, సో May 1 నుంచి అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ అనేటువంటిది వెబ్సైట్లో మెన్షన్ చేయడం జరిగింది. సో ఇంజనీరింగ్ స్ట్రీమ్ వాళ్ళు మాత్రం May 1 నుంచి హాల్ టికెట్స్ అనేటువంటిది అందుబాటులో ఉంచారు. నెక్స్ట్ ఆల్రెడీ ఈ అగ్రికల్చర్ కానీ ఫార్మసీ కానీ ఇలాంటి వాళ్ళు ఏదైతే అంటే వీటికి సంబంధించిన ఈ స్ట్రీమ్కి సంబంధించినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆల్రెడీ హాల్ టికెట్స్ అనేటువంటి దానికి రిలేటెడ్ లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. బట్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ మాత్రం May 1 నుంచి మనకి అందుబాటులో ఉండనుంది అనమాట. సో ఎగ్జామ్ అనేటువంటిది మోస్ట్లీ May 9th నుంచి 11th మధ్యలో కండక్ట్ చేయబోతున్నారు ఇంజనీరింగ్ స్ట్రీమ్కి సంబంధించి. ఓకే, సో ఫైనల్గా మీకు హాల్ టికెట్ అనేటువంటిది డౌన్లోడ్ అయిన తర్వాత జస్ట్ లైక్ ఈ ఓరియంటెడ్లో ఉంటుంది. మీరు చేయాల్సిందల్లా మీరు ముఖ్యంగా చెక్ చేసుకోవాల్సింది, సో చూడండి హాల్ టికెట్ నెంబర్ అనేటువంటిది ఏముంది, సో ఇంజనీరింగ్ స్ట్రీమా లేదంటే ఏంటది, నెక్స్ట్ సో ఏ రోజున మీకు టెస్ట్ అనేటువంటిది ఉంది, సో అది కూడా ఏ టైంలో ఉందనేటువంటిది చూసుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీ నేమ్ అనేది కరెక్ట్గా ఉందా లేదా, ఫాదర్ నేమ్ కావచ్చు, మదర్ నేమ్ కావచ్చు, డేట్ ఆఫ్ మోస్ట్లీ ఈ రిమైనింగ్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏవైనా రాంగ్ అనేటువంటిది ఉన్నాయా. ఓకే, సో నెక్స్ట్ మీ ఫోటో అనేటువంటిది కరెక్ట్గా ఉందా లేదా, ఇవన్నీ కూడా చూసుకోండి. ఒకవేళ ఏదైనా మిస్టేక్స్ కనుక ఉంటే మీరు చేయాల్సింది అలా ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ ఈ నెంబర్స్కి మేజర్గా ఇదిగోండి ఈ మెయిల్ ఐడి ఏదైతే ఉందో ఈ మెయిల్ ఐడికి రైట్, సో మీరు మెయిల్ చేసినట్లయితే ఆ ఇష్యూని తొందరగా రిజాల్వ్ అనేటువంటిది చేసుకోవచ్చు. ఓకే, సో మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఇక్కడ ఇచ్చినటువంటి కాంటాక్ట్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో, హెల్ప్ లైన్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు. అంటే మీకున్నటువంటి మిస్టేక్ ఏదైతే ఉందో దాన్ని రిజాల్వ్ చేయడానికి ఎలా మనం అప్లై చేయాలి, అంటే మోస్ట్లీ ఎలా మెయిల్ చేయాలి, వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ఏదైనా డౌట్ కనుక ఉంటే ఈ హెల్ప్ లైన్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఓకే, సో మోస్ట్లీ 10 to 5 PM వరకు కూడా 10 AM నుంచి 5 PM వరకు కూడా మనకి ఇవి అందుబాటులో ఉంటాయి ఈ హెల్ప్ లైన్ నెంబర్స్ అనేటువంటిది. బట్ ఈమెయిల్ అనేటువంటిది మీరు ఎప్పుడైనా కానీ చేయొచ్చు, మోస్ట్లీ ఇష్యూ అనేటువంటిది రిజాల్వ్ అయిపోతుంది. ఓకేనా, సో ఓవరాల్గా గైస్ ఎవరైతే ఎగ్జామ్ అనేటువంటిది రాస్తున్నారో ముందుగా మీ పేరు అనేటువంటిది, నెక్స్ట్ మీ ఫాదర్ మదర్ పేరు అనేది కరెక్ట్గా ఉందా లేదా, ఎగ్జామినేషన్ సెంటర్ అనేటువంటిది ఎక్కడ, రైట్. సో మీరు ఒక 1 day ముందుగానే ఆ లొకేషన్ ఇవన్నీ కూడా ఒకసారి వెళ్ళి చూసుకోవటం. నెక్స్ట్ మాక్ టెస్ట్లు అనేటువంటిది కూడా ఖచ్చితంగా అటెంప్ట్ చేస్తే మీకు అక్కడ ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత ఎటువంటి ప్రాబ్లం అనేది లేకుండా ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్.